పెట్టుకునే మల్లెపూలపై పాస్టర్ షాలెం చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు హిందూ మహిళా సంఘాలు. షాలెం రాజును అరెస్ట్ చేయాలని మత కల్లోలాలను ప్రేరేపించేలా ఉన్నాయంటున్నారు. కుల మతాలకు అతీతంగా ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు, ఆడవారు ఐదవ తరంగా చూసుకునే మల్లెపూలపై అసభ్యకరంగా మాట్లాడిన సంఘాలు మహిళలతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజుల క్రితం షాలెం రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా షాలెం రాజు చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే ఆడవారు మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళు బజారు మనుషులని చెప్పడం తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పటి వరకే చాలా మంది మహిళలు కావచ్చు, అదేవిధంగా హిందువులు పోలీసులకి అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా చాలా మంది మహిళలు వచ్చి మీద ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది హిందువులు ఉన్నారు, కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, షాలెం రాజు అనే పాస్టర్ ఒక అతను ఆడవారు మల్లెపూలు పెట్టుకుంటే బజారు మనుషులు అని చెప్పేసి కూడా మాట్లాడు వాటికి ఎంతవరకు సభ అంటారు? ఒక మహిళగా మీరే చెప్తారు. పువ్వులు పెట్టుకొని మహిళలు అంటూ ఉండరు. వేరే మతాల వాళ్ళు ఇక్కడ దండలకు వేసుకుంటూ ఉంటారు పువ్వులు, ఇంకొక మతాల వాళ్ళు మొహాలకు వేసుకుంటారు, ఇంకొక మతాల వాళ్ళు తలలో పెట్టుకుంటారు. హిందూ మహిళలు అని చెప్పలేదు కానీ అతను పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు, మహిళలందరూ బజారు మనుషులు అనడము చాలా ఖండించాల్సిన విషయము, చాలా బాధాకరమైన విషయము. ఈ షాలెం రాజుకి వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అవ్వ, వాళ్ళ ముత్తమ్మ వీళ్ళలో ఎవరు మల్లెపూలు పెట్టుకోలేదా అని నేను పత్రికా ముఖంగా ప్రశ్నిస్తున్నాను. అంటే వాళ్ళందరూ కూడా ఇట్లాంటి మనుషులనేనా నీ ఉద్దేశము? నోరు జారి ఇట్లాంటి మాటలు మాట్లాడచ్చా? అసలు నువ్వు నీ ఇంట్లో నీ భావాలంటే నీ కూతురు దగ్గర, నీ భార్య దగ్గర చూపెట్టు. అందరు మహిళలను కలిపి మాట్లాడద్దు అని చెప్తున్నాము. రెండవది, ఈ రోజు మేము తిరుపతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ఈ షాలెం రాజును వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి తగిన విధంగా శిక్షించాలి, మామూలుగా కూడా కాదు. ఇంకొకసారి ఇంకొక విధవ మహిళల గురించి మాట్లాడితే కఠినంగా శిక్షించాలి అని పోలీసు వారిని, గవర్నమెంట్ ని వేడుకుంటున్నాను. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే చెప్పుకుంటాం. చెప్పండి, మా మహిళ అంటే పూలు పెట్టుకునేది ఒక హిందువులే కాదు, ముస్లింలు పెట్టుకుంటారు, క్రైస్తవులు పెట్టుకుంటారు, అంటే పుట్టినా పెట్టుకుంటారు, చనిపోయినా పెట్టుకుంటారు. అటువంటి మల్లెపూల మీద ఒక పాస్టర్ ఈ విధంగా చేయడం ఎంతవరకు చూడొచ్చు అంటారు? నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరు ఎందుకో ఇప్పుడు హిందువుల ధర్మం పైన పెట్టింటారు. హిందువులు మెజార్టీగా ఉండి హిందువులందరూ స్పందించాలి. గతంలోనూ ఇలాగే చెప్తున్నారు. సార్కి చెప్పడము, వర్గర్గా మాట్లాడము, సారీ చెప్పడము, ఏం చేయలేరనే ధీమా అయిపోతుంది. ఒకసారి కఠినంగా శిక్షిస్తే రెండోసారి మాట్లాడరు. ప్రతి ఒక్కరిపైన ఆడవాళ్ళు బజారు వాళ్ళు అంటే నీ కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఏమైపోతారు? భారతదేశంలో పుట్టి ఇక్కడ బతికి ఇక్కడ నీరు తింటూ ఇక్కడ సనాతన ధర్మంలో వండుకొని మా దేశంలో ఎందుకుంటారు? మీకు నచ్చిన దేశంలో వెళ్ళండి, మాకుండేది ఒకే దేశము. తర్వాత గతంలోనూ అమరావతి మీద ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆడవాళ్ళు అంటే అంత లోపగా ఉండారా? ప్రతి ఒక్క ఆడవాళ్ళు హిందూ ధర్మాలు, ప్రతి ఒక్క లేడీస్ ప్రతి మతం నుంచి అందించి ముందుకొచ్చి ఆడవాళ్ళు అంటూ ఏమి అంటే గాజులు వేసుకోవడమే కాదు, మా గాజులు తీసామంటే విష్ణు చక్రం కన్నా ఎక్కువ ముందుకు దూసుకుపోతుంది. తలలు తెగిపోయేట వరకు, ఉద్యమించేంత వరకు అంత దూరం తీసుకురావద్దు. ప్రతి తన చేతిలో ఉండే గాజులు కానీ, పసుపు కుంకుమ బొట్టు ఏదైనా కావచ్చు, ఏ ధర్మంలోనా ఉండొచ్చు. ఆడదే మీకు జన్మనిచ్చింది. అంత నీచంగా ఆడదాన్ని మాట్లాడద్దండి. మీరు పుట్టిన ఆడవాళ్ళకి, మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ ఆడవాళ్ళకి. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ముందు యాక్షన్ తీసుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా నెక్స్ట్ ఇంకొకరు జీవితంలో ఇలా మాట్లాడకుండా చేయాల్సిన కఠినమైన శిక్షణ తీసుకోవాల్సిన ధర్మం మీ పైన ఉంది. కాబట్టి హిందూ ధర్మం ద్వారా ఇప్పటికైనా మేలుకొని ముందుకు వచ్చి మన గాజుల పవర్, మన బొట్టు గాజుల పవర్ ఏదో ఒకసారి చూపించారంటే జీవితంలో కోలుకొని దెబ్బ కొట్టేట్టుగా ఇంకోసారి మాట్లాడకుండా చెయ్యండి. దయచేసి మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాము. చూసుకుంటే ఎవరైతే షాలెం రాజు పాస్టర్ ఈ విధంగా మల్లెపూలు పెట్టుకున్న మహిళలందరూ కూడా వేషాలు, అదేవిధంగా బజారు మనుషులు అన్న చెప్పిన మాత్రంలో ఇప్పుడు తీవ్రంగా ఇంకా దేశవ్యాప్తంగానే కాకుండా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇప్పటికీ అనేక ఫిర్యాదులు అన్నాయి. అదే నేపథ్యంలో తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంస్కృతి ఎలా నెలకొందని చెప్పేసి కూడా ఇక్కడున్న హిందూ సంఘాలు కావచ్చు, అదేవిధంగా మహిళలందరూ కూడా తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే పూర్తి స్థాయిలో అతను అరెస్ట్ చేస్తే గానీ మేము ఊరుకునేది పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నడిపిస్తాము, అతన్ని హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ అదేవిధంగా ఇతర మతాలైన వాటన్నిటి కూడా మేము గౌరవిస్తాము. మరోపక్క ఏదైతే హిందూ ధర్మాన్ని అన్ని మహిళలని ఒకవేళ మాట్లాడితే కఠినంగా ఇచ్చేదే లేదని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పుకున్న మహిళలు కావచ్చు, అదేవిధంగా హిందూ సంఘాలు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్ రాజు, తిరుపతి నుంచి.